హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ ఏంటంటే అయ్యప్ప స్వామి పూజ అవుతుంది అండ్ మేము కుంకుమ పూజ కూడా చేస్తున్నామండి. అక్కడికి వెళ్తున్నాను. వీడియో ఎలా ఉంటుందో ఏంటో మీకు చూపిస్తాను. ఓకేనా? అమ్మమ్మ దగ్గరుండు, ఇటు చూడు, టాటా చెయ్యి అమ్మకి. పండు బాయ్ బాయ్ చిప్స్ కొనేసిస్తుంది అమ్మమ్మ. వెళ్ళు. ఇప్పుడేనండి మా పాపకి మా అమ్మ దగ్గర పెట్టిస్తాను. టైం అయిపోతుంది. అందరూ వచ్చి అక్కడ ప్లేస్ మొత్తం అడ్డేసి ఉన్నారు. నాకు కొద్దిగా లేట్ అయిపోయింది, అందుకే తొందరగా వెళ్తున్నాను. పిల్లలు ఉంటే ఇదే ప్రాబ్లం అండి. పిల్లలకి ఎక్కడైనా పెట్టాలి రావాలి అంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాకపోతే మనం అడ్జస్ట్ చేసుకోవాలి కదా. ఓకేనా? పూజ ఎలా అవుతుందో ఏంటో చూపిస్తాను, చూస్తూ ఉండండి. అండ్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నవారు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? వెళ్ళిపోదాం ఇప్పుడు మందిరికి. ఇది కింద మందిర్ అండి. మందిర్ అనేది కడుతున్నారు కాబట్టి ఇలా పెట్టుకే అన్నారు. ఇక్కడ పైన వచ్చి పూజ అవుతుంది. ఇదేనండి, ఈ ప్లేస్లోనే పూజ అనేది అవుతుంది. చూసారు కదా, నేను వెళ్ళేటప్పటికే మొత్తం అందరూ వచ్చేస్తున్నారండి. చాలా మంది వచ్చి ఉంటారు. కాకపోతే నాతో ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయి వచ్చి ప్లేస్ అనేది నా కోసం పక్కలో ఆపుతుందండి. అందుకని నాకు కొద్దిగా సీట్ దొరికిపోయింది. ఇంకా వస్తున్నారండి, చాలా మంది వస్తున్నారు. ఈ అమ్మాయినండి, ఈ అక్క మా ఇంటి పక్కన ఉంటుంది. అండ్ ఇది అయ్యప్ప స్వామి పూజ అండి. చూసారు ఎంత బాగా డెకరేట్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తున్నారండి. నేనేంటంటే ఫస్ట్ టైం అండి ఈ మందిర్కి అనేది రావటం. నా మ్యారేజ్ అయ్యాక ఇదే ఫస్ట్ టైము. ఎప్పుడు రాలేదండి అయ్యప్ప స్వామి పూజకి కానీ దేనికైనా కానీ. అసలు ఈ మందిర్కి నేను రాలేదండి, ఫస్ట్ టైం వచ్చాను. చూసారు కదా ఎంతమంది వచ్చున్నారో. స్వాములు వచ్చారండి, అందుకని మేము అందరము నిల్చున్నాము. మేము రెడీ చేసుకుంటున్నాము పూజ అనేది ఎలా స్టార్ట్ చేయాలో అనేది. ఇది నేను చేసుకునే పూజ అండి. చూసారా, లక్ష్మీదేవి అండ్ ఈ పక్కది గణేష్ అండి. ఇద్దరిని మనం పూజిస్తాం కాబట్టి ముందుగా గణేష్ దేవుడిని అండ్ లక్ష్మీదేవిని పూజించుకోవాలని ఇలా 2 దీపాలు అనేది నేను రెడీ చేసుకున్నాను. అంటే ఎవరికి నచ్చే విధంగా వాళ్ళు చేసుకోవచ్చండి. దివ్య స్తంభాలు తెచ్చారు అందరూ, కాకపోతే నాకు తెలియలేదండి, అందుకని నేను నార్మల్ లాంటివి తీసుకున్నానండి. ఏదైతేనేముంది, పూజ మనం భక్తిగా చేస్తే చాలు కదా. చూసారా, చాలా బీడైపోయిందండి, అస్సలు ప్లేస్ ఎక్కడ లేదు. అండ్ ఇది వచ్చి ఆయిల్ అనేది వేస్తున్నారండి అందరికీ. పూజకి మేము 200 ఇచ్చామండి, ఎక్కువ ఇవ్వలేదు. పూజా సామాన్లు కొద్దిగా వాళ్ళే కొనేసి ఇచ్చారండి, అందుకని 200 తీసుకున్నారు. ఎక్కువ కూడా కాస్ట్ కాదండి. కాల్ లాగేస్తుంటే కాస్త నిల్చున్నానండి. పూజ కొద్దిగా టైం ఉంది కాబట్టి నేను నిల్చున్నాను. చూసారా, అక్క కూడా అస్సలు అంటే చాలాసేపు అయిపోయింది కదండి, కాల్ అన్నీ లాగేస్తున్నాయి. అందరూ చూసారు కదా, పూజ స్టార్ట్ అయ్యే ముందు అందరూ కాల్ లాగేస్తున్నాయని కొద్దిగా నిల్చున్నారు. అండ్ మా పూజ అనేది స్టార్ట్ అయిపోయిందండి. ధనలక్ష్మి నమః, ధనలక్ష్మి నమః,
धान्यलक्ष्मीये नमः धान्यलक्ष्मीये नमः सप्तमः धान्यलक्ष्मीये नमः धान्यलक्ष्मीये नमः संतानलक्ष्मीये नमः संतानलक्ष्मीये नमः सौभाग्यलक्ष्मीये नमः सौभाग्यलक्ष्मीये नमः वीरलक्ष्मीये नमः वीरलक्ष्मीये नमः विजयलक्ष्मीये नमः विजयलक्ष्मीये नमः गजलक्ष्मीये नमः गजलक्ष्मीये नमः ऐश्वर्यलक्ष्मीये नमः ऐश्वर्यलक्ष्मीये नमः साम्राज्यलक्ष्मीये नमः सिंदूर ले ली आत्मा सर सामने सिंदूर கீழே உள்ள சாமிகளை குங்குமம் எடுத்துங்க. கையில குங்குமம் எடுத்துங்க. செந்தூரம் குங்குமம் எடுத்துங்க. பல நேருத்தியம் தாம்பூலம் புலா அன்னம் நேருத்தியம் ஆவாகயாமி அப்படியே பொங்கலை காமிங்க. பிராணாயிப்பா அவனாயிப்பா பிரம்மனேப்பா லட்சுமி தேவதாத்யோ நமஹ. ஓகே, அடுத்து குருசாமி சரணம் பிடிப்பார். அதற்கு பிறகு பக்த கோடி சாமிகள்லாம் சரணம் சொல்ல பிறகு அவருக்கு மரியாதை பண்ணியிருக்காங்க. அந்த வரலாறு எல்லோருக்கும் தெரிஞ்சிருக்கும். ரொம்ப பிரார்த்தனை, கடவுள் ரொம்ப பவர்ஃபுல்லான சுவாமி. அதனால ஐயப்பனை மனதார வேண்டிக்குவோம். அன்னதான பிரபு 20ஆம் தேதி சனிப்பெயர்ச்சி உள்ளது. పూజ అండి ఇది దేవుడికి నైవేద్యం కూడా వాళ్ళే ఇచ్చారు. అండ్ కుంకుమ పూజ కూడా చేసుకున్నానండి. చూసారు కదా, ఇది నేను అమ్మాయికి చెప్తున్నానండి, ఎందుకంటే మనల్ని మనం తీసుకోలేం కాబట్టి నా ఎదురుగా కూర్చొని అమ్మాయిని తీయమన్నానండి. ஐயப்பா கல்லும் மல்லும் குன்றும் குழியும் ஏற்றி விடப்பா கலினம் கலினம் சுத்திரதெங்கள் அவளும் மலரும் ஐயம் சீதம் அவளும் சுவாமி. பிரணமாமிகோ கீழே தொட்டு கும்பிடுங்க. கீழே தொட்டு கும்பிடுங்க. विप्रपूज्यं विष्णुवन्द्यं विष्णुशम्भो प्रियं सुधौ क्षिप्रप्रसादा பொன்னையப்பா பொன்னையப்பா சுவாமில குரு சரணம் இல்லையப்பா குருப்படி சரணம் பொன்னையப்பா சுவாமி பொன்னையப்பா ஐயா பொன்னையப்பா சுவாமில குரு சரணம் இல்லையப்பா ஆறாம் குருப்படி சரணம் பொன்னையப்பா சுவாமி பொன்னையப்பா ஐயா பொன்னையப்பா சுவாமி குரு சரணம் இல்லையப்பா ஓராம் குருப்படி சரணம் பொன்னையப்பா சுவாமி பொன்னையப்பா ஐயா பொன்னையப்பா சுவாமி குரு శరణం. దీపాలు వెలిగించారు కదండి, అప్పుడండి వీడియో. నేను చాలా దూరంలో కూర్చున్నాను కాబట్టి మీకు అంతగా క్లారిటీ రాలేదు. అయినా మీకు చూపించడానికి నేను ట్రై చేశానండి. చూసారా, దీపాలు వెలిగించగానే ఎంత అందంగా కనిపిస్తుందో కదా. స్వామి పొన్నయ్యప్ప అయ్యే పొన్నయ్యప్ప స్వామి శుభమంగళం మంగళం మంగళం జయ మంగళం 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 శుభమంగళం
మంగళమ్మ పూజ అనేది మంగళమ్మ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయాక అందరూ వెళ్ళిపోతున్నారు చూసారా. మొత్తం ప్లేస్ అనేది కొద్ది కొద్దిగా ఖాళీ అయిపోయింది. ఇక్కడ స్వాములు అనేది బొట్టు పెడుతున్నారండి అందరికీ. చూసారు కదండి దీపాలు ఎంత బాగా వెలుగున్నాయో దేవుడి దగ్గర. చాలా నచ్చిందండి, చాలా అందంగా ఉంది. ఆ కింద ఉంది కదండి దాంతో అవన్నీ వెలిగించారండి. చూసారా చాలా 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 హ్యాపీగా అనిపించిందండి. మనసుకి అదొక సంతోషం లాగా అనిపించింది. అండ్ నేను కూడా వెళ్ళిపోతున్నానండి. ఫైనల్లీ పూజ అంతా అయిపోయింది కదా, టైం కూడా అయిపోయిందండి. అందుకని చూసారా వెళ్ళి అసలు రస్తా ఎంత రద్దీగా ఉందో, ఆయన మెల్లిగా వెళ్ళిపోయానండి. హాయ్ అండి, ఇప్పుడే పూజ కథం అయింది. మా పాపకి మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టున్నాను కదా, అక్కడికి వచ్చానండి దానికి పట్టుకొని వెళ్ళడానికి. మా అమ్మ అదిగా వస్తుంది, నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. చాలాసేపు కూర్చున్నాం కదండి, కాల్ కొద్దిగా నొప్పి వేస్తున్నాను. అండ్ ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోతాము అంతే ఈరోజు బ్లాగ్ అండి. ప్లీజ్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నారు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఇలాగే చేస్తూ ఉండండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొని వస్తానండి, ఓకేనా. 7 o'clock అయ్యిందండి పూజ అయ్యేటప్పటికి. 3 గంటలకు మెట్లు అయ్యాము ఇంటి దగ్గర నుండి. అండ్ ఇప్పుడు 7 అవుతుంది. ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళి మా పాపకి అన్నం అన్నీ తినిపించి పడుకొనేసేస్తాను. అండ్ నేను కూడా కొద్దిగా రెస్ట్ తీసుకుంటానండి. అదిగో మా పాప అరుస్తూ అరుస్తూ వస్తుంది, ఓకేనా. బాయ్.